లాస్ట్ మంత్ మా ఆయన గోవాకి వెళ్ళొచ్చారనమాట. సో మిడ్-నైట్ 3 o'clock అలా ఇంటికి వచ్చారు. ఎక్సెప్ట్ ఆ ట్రాలీ, రిమైనింగ్ స్టఫ్ అంతా మా కోసమే తీసుకొచ్చారు. అందులో క్లాత్స్, థింగ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్, స్వీట్స్, ఘీ ఇలా చాలానే తీసుకొని వచ్చేసారనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని తీసుకొని వచ్చేసారు అని. నైట్ 3 o'clock వస్తే అప్పుడే ఇదంతా షూట్ చేసుకున్నాను అనమాట నేను. మా ఆయన ఏంటది ఈ టైంలో తీసుకుని కూర్చున్న, పొద్దునే తీసుకున్నారు. కానీ నాకు అంత టైం ఉండదు కాబట్టి సో నైట్లోనే ఇదంతా ఫినిష్ చేసి మార్నింగ్ మా సిస్టర్ హాస్టల్కి వెళ్ళాల్సి ఉండే అనమాట. తన కోసం అన్నీ కూడా సెపరేట్గా తీసి పెట్టాను తనకి ఇవ్వడానికి అనేసి. ఇంకా ఈ ఫస్ట్ కవర్ అయితే ఇవన్నీ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ అనమాట. నాకు ఒక్కటి మాత్రమే నచ్చింది ఇందులో, ఇదేదో డ్రై ఫ్రూట్ ఖారాదంత ఉంది కదా, అది మాత్రమే నచ్చింది. అండ్ ఇవన్నీ గోవా స్పెషల్ స్వీట్స్ అనమాట. నేమ్స్ డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మాత్రం సేమ్గా అనిపిస్తున్నాయి ఏంటో మరి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్, జెల్లీస్ మలియా కోసం. యాజ్ యూజువల్ ఎప్పుడు ఎక్కువ తీసుకొని వస్తారు, మలియా మాత్రం తినదు. అడిగింది కదా అని చెప్పేసి జస్ట్ ఏదన్నా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకురమ్మంటే వెరైటీ ఆఫ్ చాక్లెట్స్. అండ్ ఇందులో ఇమ్లీ కూడా తీసుకొచ్చారు. అదేమన్నా కొంచెం సాల్టీగా ఉంటుందంటే స్వీట్గా ఉంది. అండ్ మ్యాష్మెల్లోస్ అయితే అసలే తినదు, ఎప్పుడు అడుగుతుంది మరి. అదేంటో గోవాకి వెళ్ళి దుబాయ్ చాక్లెట్స్ తీసుకొచ్చారు, అవి కూడా డేట్స్ని. అండ్ ఈ క్లాత్స్ వచ్చేసి లియా కోసం అనమాట. 3 డిఫరెంట్ స్టైల్స్లో తీసుకొచ్చారు. అండ్ ఈ హ్యాట్ కూడా అంతే. అండ్ నా కోసం పర్సెస్ తీసుకొచ్చారనమాట. అవి కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నా, కానీ చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చారనమాట. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ లియా ఛానల్.